ఆఖరికి శివుని యొక్క ధాటి తట్టుకోలేక స్పృహ తప్పి అర్జునుడు పడిపోతే మళ్ళీ స్పృహ వచ్చేటప్పటికి ఎదురుగుండా మహానుభావుడు సాకార రూపంతో నిలబడ్డాడు. పరవశించిపోయాడు అర్జునుడు. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైన తత్తంబు భావించి బుద్ధి ప్రదానంబు కర్మంబు విజ్ఞాన మధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం వంచో నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించచో నిన్ను భావింతు ఈశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహామాయు ఖాతాగ్ని సోమార్కతోయంబు లంజేసి సంసార చక్రిక్రియాయంత్ర బాహుండవైతాదిదేవాదిదేవ మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయంధకారుల్ జితక్రోధ రాగాదిదోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకేరు హత్యాన డిండీర ధారానుభూతించదా తృప్తులైరవ్యయ భవ్యసేవ్య భవ భర్గభట్టారకా భార్గవాగత్స కుత్సాది నానా మురిస్తోత్ర దత్తావధాన లలాటేక్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వ గీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులున్ శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంపుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమః అని ఎదురుగుండా నిలబడి ప్రార్థన చేస్తే ఆ రోజున పాశుపతాస్త్రాన్ని కటాక్షించాడు.